సో హే గైస్ అందరూ ఎలా ఉన్నారు? సో అందరూ అయితే మంచుకున్నారు అనుకుంటున్నాను. సో ఇవాళ వీడియో ఏంటంటే బ్రో, చాలామంది అడుగుతున్నారు బ్రో ఫేస్ టు ఎప్పుడు అని చెప్పేసి. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఫేజ్ 1లో మిస్ అయినా సరే, అండ్ ఆల్సో ఫేజ్ 2లో సీట్ కోసం చూస్తున్న వాళ్ళు ఉంటారు కదా చాలామంది. సో అంటే మంచి మార్క్స్ వచ్చి కూడా చాలా వరకు సీట్ రాకుండా ఉంటుంది అనమాట. సో వాళ్ళకైతే ఫేజ్ 2 వచ్చే అవకాశం ఉంది. నేను ప్రీవియస్ వీడియోలో ఇప్పటి వరకు ఫేజ్ 2కి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ కానీ అండ్ ఆల్సో ఇంకా టోటల్లీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టుకున్నాను, చూడండి ఒకసారి. ఓకేనా? ఈ వీడియో ఏంటంటే మనకి ఫేజ్ 2 మార్క్స్ అప్రాక్సిమేట్లీ ఇంకా వచ్చేస్తాయి, చాలా టైం అయిపోయింది కదా, ఇంకా 1 or 2 డేస్లో. ఓకేనా? సో వచ్చిన తర్వాత ఎలా చెక్ చేసుకొని చెప్పి చాలామంది తెలియదు కదా. సో ఎవరికి ఫేజ్ 2 కోసం ఒక అవగాహన కూడా లేదనమాట. సో ఫేజ్ 2లో వస్తుందని చెప్పేసి. సో చాలా వరకు అందరూ ఏమనుకుంటున్నారంటే, అందరూ చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు తెలియదు సగం మనకు. ఓకేనా? వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే ఓన్లీ పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ వాళ్ళకే ఫేజ్ 2 వస్తుంది చాలామంది అంటున్నారు. అది తప్పు అనమాట. ఓకేనా? సో ఓన్లీ వాళ్ళకే కాదు, ఫేజ్ 1లో సీట్లు ఖచ్చితంగా మిగులుతాయి నేను చెప్తున్నా కదా. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి, అండ్ ఆల్సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ అలానే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నేను పెట్టిన వీడియో అనేది మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా? సో నా మాటలు గుర్తుపెట్టుకోండి, ఫేజ్ 1లో సీట్లు ఖచ్చితంగా మిగిలితాయి. ఆ మిగిలిపోయిన సీట్లు ఫేజ్ 2కి యాడ్ చేస్తారు. ఓకేనా? సో యాజ్ ఎ సెపరేట్ స్టూడెంట్గా నాకు ఒక అవగాహన ఉంది. ఈ 6-7 సంవత్సరాలు చూస్తున్నాను కదా, ప్రతి సంవత్సరం మిగులుతానే అది ఫేజ్ 2కి యాడ్ చేస్తాను. చాలామంది ఏం చెప్తున్నారంటే వాళ్ళు తెలియకుండా ఏదో నచ్చింది చెప్పేస్తున్నారు అన్నమాట. సో నచ్చింది చెప్పేసి మీరు చూసి కూడా అదే ఫాలో అవుతున్నారు. సో ఫేజ్ 2కి సీట్లు ఖచ్చితంగా మిగులుతాయి. సో ఎవరైతే నాకు కట్ ఆఫ్ మార్క్స్ పెట్టున్నాను కదా, 590+ రావాలి, 580+ రావాలని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది ఎన్ని మార్క్స్ రావాలని చెప్పేసి. ఓకేనా? సో ఇఫ్ ఇన్ కేస్ లిస్ట్ వచ్చేసిన తర్వాత ఎలా చూసుకొని చెప్తే అని మీకు తెలుసుకోవాలనుకుంటే, సో ఫస్ట్ అయితే నేను ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెడతాను, చూడండి ఒకసారి. అండ్ ఆల్సో కామెంట్లో కూడా పిన్ చేస్తాను. ఓకేనా? సో మీరు వెబ్సైట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ లేటెస్ట్ న్యూస్లు చూస్తే మనకి ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ఇన్ఫో లేదు పిహెచ్ ఎన్సీసీ స్పోర్ట్స్ గురించి, అండ్ ఆల్సో నార్మల్ కేటగిరీ కూడా. బట్ అప్కమింగ్లో వచ్చిన అంటే లేటెస్ట్ న్యూస్ తప్ప ఇంకేం లేదనమాట. సో స్పెషల్ కేటగిరీ తప్పించి ఇంకా అదేం లేదు. ఓకేనా? సో స్పెషల్ కేటగిరీలో ఇంకా మొత్తం రాలేదు, 2 వచ్చినాయి, క్యాప్ అండ్ బిఎస్జీ. సో మిగతావి వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. సో వచ్చేంత వరకు చాలామంది వెయిట్ చేస్తున్నారు కదా. సో వెయిట్ చేసే కంటే వేరే కాలేజ్ జాయిన్ అయిపోవడం బెటర్ అని నాకు తెలిసి. ఓకేనా? సో మరీ లేట్ ఏం కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కాలేజ్లో జాయిన్ అయిపోయినా సరే, సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ట్రిపుల్ ఐటీ వస్తే సో మళ్ళీ మీరు బ్యాక్కి రావచ్చు అనమాట ట్రిపుల్ ఐటీకి, ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో అప్పుడు మీరు అక్కడ ఉన్న తీసుకొచ్చి ఇక్కడ పెట్టినా నో ప్రాబ్లం, లేకుంటే వెయిట్ చేస్తామన్నా సరే టైం వేస్ట్ అయిపోతుంది తప్పించి ఇంకేం ఉండదు. ఓకేనా? సో ఇదన్నమాట వీడియో. సో వీడియో నుంచి మీకు ఒక అవగాహన అనుకుంటున్నాను. సో ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఫేజ్ 2 కోసం వెయిట్ చేస్తుంటే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. ఓకేనా? సో డౌట్స్ మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు. ఓకేనా? సో వీడియోస్ ఇప్పుడు దాకా అంత రీచ్ రావట్లేదు. ఓకేనా? లైక్ కామెంట్స్ రావట్లేదు. సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్. ఓకే? So thank you guys, see you on next video.